ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. వాళ్ళ అభిమానంతో పిలుస్తున్నారు, బానే ఉంది. ఆ డస్ట్ లో నువ్వు అసహనం లేకుండా కూర్చోగలవా? మా ఇల్లు సెంటు వాసన కమ్ముకొని ఉండకపోవచ్చు, కానీ దుమ్ము కొట్టుకుని మాత్రం ఉండదు. శుభ్రంగానే ఉంటుంది. అయినా నా చెల్లి నా ఇంట్లో కడుగు పెట్టదా? అక్కగా రాజీవ్ని నన్ను కలిపావు. నీ ప్రేమ నాకు ముఖ్యం, ఇల్లు కాదు. శృతి, కాసేపు కూర్చొని వెళ్దాం పదా. రమణమ్మ, కుర్చీలు కాస్త దులుపు. కొంచెం దుమ్మున్నా కూడా నా చెల్లెలు ఇబ్బంది పడుతుంది. తర్వాత వాళ్ళని లోపలికి నేను తీసుకొస్తాను. సరే. జ్యోతమ్మ, నేనంతా శుభ్రం చేశాను, ఇప్పుడు రావచ్చు. రా శ్రవ్య, రా శృతి, రా. శ్రవ్య, కూర్చోండి. ఇంటికొచ్చిన నా చెల్లికి మర్యాద చేయవా రమణమ్మా? టీ పెట్టి తీసుకురా రమణే. రంగా, ఫస్ట్ టైం శ్రావ్య లోపలికొచ్చింది. తన నోరు తీపి చేయాలి. రమణి, పాయసం కూడా వండి తీసుకురా. ఒరే రత్నం, అలా చూస్తా నిలబడతావేంట్రా? శ్రావ్య వాళ్ళు తాగడానికే నీళ్ళు తీసుకురా. అలాగే. అయ్యో, ఇప్పుడే వద్దండి. శ్రావ్య, మా అమ్మ చేత్తో చేసిన పాయసం చాలా బాగుంటుంది. తింటే అమృతంలా ఉంటుంది. ఏదో రాజీవ్తో నా పెళ్లి ఫిక్స్ చేయించావన్న గ్రాటిట్యూడ్తో లోపలికొచ్చి ఇలా భారంగా కూర్చున్నాను. ఈ అట్మాస్ఫియర్ నేను భరించలేకపోతున్నాను. నిజంగా మీ అమ్మ స్వర్గం నుంచి అమృతం తెచ్చిచ్చినా సరే దాన్ని నేను విషంగానే భావిస్తాను. ఇల్లు అగ్లీగా ఉంది కదక్కా. చాలా కష్టంగా ఉంది. ఒకవేళ శ్యామలాదేవి గారే మా కన్న తల్ల, ఎంత ప్రయత్నం చేసినా అమ్మ మొహం గుర్తు రావడం లేదు. శ్యామలాదేవి గారు అమ్మ అయితే సర్వేష్ గారు నాన్నవ్వాలి. ఆ రోజు ఇంటికెళ్ళినప్పుడు నేను అడిగినప్పుడు శ్యామలాదేవి గారు కాస్త తడబడ్డారు, కానీ నిజమైతే బయటికి రాలేదు. రంగా నన్ను ఎత్తుకొచ్చేటప్పుడు తగిలిన దెబ్బ వల్ల ఏది కూడా పూర్తిగా గుర్తు రావడం లేదు. ఎలాగైనా సరే తెలుసుకోవాలి. అదేంటి జ్యోతమ్మా, శ్రావ్యమ్మల్ని ఇంట్లో తీసుకొచ్చి ఏం మాట్లాడవేంటి? ముందు అభిమానంగా శైలిని చూసుకుంటుంది బావా, తర్వాత ప్రేమగా మాట్లాడుతుంది. అంతేగా బుజ్జమ్మా? నేను మాట్లాడినా మాట్లాడకపోయినా నా చెల్లెలు నా కోసం ఇంట్లోకొచ్చి కూర్చుంది. అదే పెద్ద సంతోషం. నాకు విషయం అర్థం కావట్లేదు జ్యోతి. నిజంగానే మా అక్క మీకు సొంత చెల్లైనట్టు ప్రవర్తిస్తున్నారేంటి మీరందరూ? ఏయ్, నువ్వు నోర్మల్. మనిద్దరం అక్క చెల్లెలమైతే జ్యోతికి నేనెలా సొంత చెల్లెని అవుతాను? మాట వరుసకి నేనేదో అక్క అన్నాను, తను చెల్లెల్లా ఫీల్ అవుతుంది అంతే. ఏమో, సినిమాల్లో చూపించినట్టు మీరిద్దరూ చిన్నప్పుడే ఒకరికొకరు విడిపోయి ఉండొచ్చు కదా. ఓవర్ యాక్షన్ చేయకుండా
నీ సినిమా నాలెడ్జ్ పక్కన పెట్టి సైలెంట్ గా ఉండు. సరే సర్లే, మళ్ళీ పాత శ్రావ్యాన్ని నీలోకి తీసుకురాకు. మనం ఏ పని మీద వచ్చామో అది చెప్తే బయలుదేరదాం. హ్మ్. నేనే ఆ విషయం అడుగుదామనుకున్నాను. ఏదైనా పని మీద వచ్చారా? అదే జ్యోతి, మా అత్తయ్య అంటే అదే రాజీవ్ వాళ్ళ మదర్, నా కాబోయే అత్తగారు. ధనుర్మాసం వ్రతం చేస్తుందంట. అందులో భాగంగా కన్నెపిల్లలకి అదేదో వాయువు, అది వాయుగుండమా అదేదో చెప్పింది. దాని పేరు నాకంత గుర్తు రావడం లేదు. వాయనం శ్రావ్య. ఎగ్జాక్ట్లీ వాయినం ఇవ్వాలంట. తనివ్వకూడదని నా చేత ఇప్పిస్తాననింది. ఆవిడ నీ చేత వాయిను ఇప్పింతానంటే నువ్విక్కడికి వచ్చావేంటమ్మా? పెళ్లి చేసుకోబోయే ఆలు మగళ్ళు ఆ వాయినం అందుకుంటే చాలా పుణ్యం వస్తుందంట. అందుకే జ్యోతిని కూడా పిలవమని చెప్పింది. అది చెప్పి వెళ్దామని వచ్చాను. ముందేమో ఒక మనిషిని చంపాలి అనుకునేంత పాపం చేయటం, ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఇలాంటి వ్రతాలు పూజలు చేయటం. ఏంటక్క ఆలోచిస్తున్నావు? వస్తావు కదా? అది నేను రాను శ్రావ్య. జ్యోతమ్మా, అలా అనకూడదు. వ్రతానికి వాయనం అందుకోవాలని శత్రు పిలిచినా సరే వస్తానని చెప్పాలి తప్ప రానని అనకూడదు. పాయసం తీసుకోండమ్మా. అయినా వాయనమిచ్చేది నీ చెల్లెలే అయినప్పుడు తన చేతుల మీదుగా అందుకోవడం నీకు సంతోషమేగా. వెళ్ళు జ్యోతమ్మా. మీరు మా అక్కని మరీ సొంత మనిషిలా కలిపేసుకుంటున్నారు. రాజీవ్ అనే బ్రహ్మాస్త్రం తన మైండ్ మీద పనిచేస్తుంది కాబట్టి ఇంతసేపు తన కోపాస్త్రాన్ని వాడకుండా ఇక్కడ సైలెంట్ గా కూర్చుంది. లేదంటేనా శృతి, అదేం లేదు జ్యోతి, నీ చెల్లిగా పిలుస్తున్నాననుకో. నిన్ను తప్పకుండా ఈ వ్రతానికి ఆహ్వానించాలి అని మా అత్తయ్య మరీ మరీ చెప్పింది. ఆవిడ మాట కాదనలేను. తన తరపున నేను పిలుస్తున్నాను అనుకోండి, నువ్వొస్తే ఆవిడ ముందు నా మాట నిలబడుతుంది. వస్తావు కదా? ఆవిడ పిలిచిందనో వ్రతానికి రాకపోతే తప్పనూ కాదు. నీకోసం తప్పకుండా వస్తాను.